నేను మీ న్యూమరాలజిస్ట్ నాగేశ్వర రాజా. అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సంవత్సరము 9వ తారీఖుకు రావడము, ఉగాది 9వ తారీఖు రావడము మంగళవారం, అందులో మంగళవారం రావడము, ఈ రెండు కూడా 9వ నంబర్కి సంబంధించినదండి. 9వ తారీఖుకి సంబంధించింది. అంటే ఈ పండుగ ఉగాది ఒక్కొక్క టైంలో ఒక్కొక్క వారం వస్తుందండి. ఈసారి మంగళవారం వచ్చింది, అంటే కుజుడి దశలో వచ్చింది. ఒక్కో వారము ఒక్కో టైప్లో వస్తుంది. ఒక్కోసారి ఆదివారం రావచ్చు. ఆదివారం అంటే సూర్యునికి సంబంధించిన సంఖ్య కాబట్టి సూర్యుని సంఖ్య 1, అంటే ఫుల్ ఎనర్జీగా ఉంటుంది. అన్నిట్లో నంబర్ 1గా ఉంటారు. ఒక్కోసారి సోమవారం రావచ్చు. సోమవారం అంటే చంద్రుడి సంఖ్య, అంటే అప్ అండ్ డౌన్స్, లైఫ్లో కొందరికి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అంటే కుటుంబంతో మంచి సఖ్యత ఉండొచ్చు, లేదా గొడవలు ఉండొచ్చు. మంగళవారం అంటే కుజుడి సంబంధించింది. ఫైర్, ఎనర్జీ, పవర్ఫుల్, అంటే ఎరుపుకు సంబంధించిన పీడలు ఎన్నో జరగవచ్చు అండి. ఒక్కొక్కసారి బుధవారం రావచ్చు. బుధవారం అంటే బుధుడి సంఖ్యలో పాదరసం లాంటిది, ఆకర్షణ నంబర్ బుధుడి. గురువారం, ఒక్కోసారి గురువారం రావచ్చు. గురువారం అంటే గురుదశకు సంబంధించిందండి. పెళ్ళిళ్ళు కానివ్వండి, గృహ ప్రవేశాలు కానివ్వండి, అలాంటి శుభకార్యాలు జరగవచ్చు. ఒక్కోసారి శుక్రవారం రావచ్చు. శుక్రుడు అంటే శుక్రవారం రోజు శుక్రుని సంఖ్య వస్తుందండి, డబ్బుకు సంబంధించింది, లగ్జరీ లైఫ్. ఒక్కోసారి శనివారం రావచ్చు. శనివారం అంటే శనిదేవునికి సంబంధించింది కాబట్టి శనిదేవునికి సంబంధించిన దాంట్లో ప్రకృతికి సంబంధించిన మనము నియమాలు పాటించాలి. అంటే చెట్లను పెంచడము, జంతువులని రక్షించడము, పెద్దవాళ్ళని గౌరవించడము, అలాంటిది శని దాంట్లో ఎనర్జీ ఉంటుందండి. మళ్ళీ ఆదివారం అంటే 1 నంబరు, సో మళ్ళీ ఎనర్జీ ఉంటుంది. సో ఇప్పుడు ఈసారి శుక్రుడు వచ్చింది చక్కగా మంగళవారము వచ్చింది. మళ్ళీ అందులో 9 నంబర్ వచ్చింది. అంటే ఈ ధమాకా ఎట్లుంటుందంటే మామూలుగా ఉంటుంది. ఈ సంవత్సరము 2024 నుంచి 25 వరకు మామూలుగా ఉండదు, ఫుల్ ధమాకా ఉంటుంది. అందులో మొదటిగా చెప్పవలసింది ఎవరికి అంటే ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్కి అక్కడి నుంచే మొదలవుతుంది ఈ సంవత్సరం 24 అండ్ 25లో. ఫస్ట్ మీకు అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేది, ఎందుకంటే భార్యాభర్తలు జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే అక్కడి నుంచే మొదలవుతుంది ఈ సంవత్సరము పేరే క్రోధినామ సంవత్సరం. ఈ సంవత్సరంలో వచ్చింది క్రోధినామ సంవత్సరం. 9వ తారీఖు 9 అవుతుంది. ఈ సంవత్సరము 9 అంటే కోపము, అందులో మంగళవారం అంటే కూడా కోపానికి చెందింది. ఏదేమైనా కానీ మొదటి నుంచే చెప్తున్నాను నేను, ఈ సంవత్సరం జనవరి నుంచే చెప్తున్నాను చాలామందికి. ఏమని 2024లో 8 అంటే శనీశ్వరునికి సంబంధించిన ఇయర్ మొదలవుతుందని చాలామందికి చెప్పాము. సో చాలా చక్కగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. మనకందరికీ ఇది ఒక ఎగ్జామ్ లాంటిది, ఒక పరీక్ష లాంటిది. జాగ్రత్తగా ఉండాలి. హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు. మనకందరికీ ఒక పరీక్ష లాంటిది, ఎగ్జామ్. హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఒక్కొక్కరికి ప్రాబ్లమ్స్ ఒక్కొక్క విధంగా రావచ్చు. కొందరికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రావచ్చు, కొందరికి రిలేషన్లో ప్రాబ్లమ్స్ రావచ్చు, కొందరికి బిజినెస్లో లాస్ రావచ్చు, జాబ్లో ఇద్దరికి ఇబ్బంది జరగవచ్చు. ఈ సంవత్సరము మీరందరూ చాలా చక్కగా ఉండాలి. ఎందుకంటే క్రోధినామ సంవత్సరం కాబట్టి ఫైర్ యాక్సిడెంట్స్ జరగవచ్చు. రోడ్ పైన వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
యుద్ధాలు జరిగే అవకాశాలు ఉంటాయి. అంటే చిన్న చిన్న మాటలకు కోపాలు పెరిగిపోవడం, కోపాలు తాపాలు రావడము, ఉం? అది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కావచ్చు, తండ్రి కొడుకుల మధ్యలో కావచ్చు, ఫ్రెండ్ సర్కిల్లో కావచ్చు, చిన్న చిన్న విషయాలకు కోపాలు వచ్చేస్తుంటాయి. పంటలు చాలా తక్కువగా పండుతాయి. బంగారం రేటు చాలా హైక్ లెవెల్కి పెరగవచ్చు, అందులో ఎలాంటి డౌట్ లేదు. చూస్తూనే ఉన్నారు ఎలా ఎండలు మండిపోతున్నాయో అలా బంగారం రేట్లు కూడా అలాగా మండిపోతున్నాయి. సో ఇదంతా చెప్పడానికి కారణం ఏంటంటే ఈ సంవత్సరము కుజుని సంఖ్యలో క్రోధనామ సంవత్సరం వచ్చింది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి మనమందరము. అలాగే జాగ్రత్తగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటుండాలి. సో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈరోజు మనము 12 రాశుల వారికి ఎలా ఉంది, ఆదాయం ఎలా ఉంది, వ్యయం ఎలా ఉంది, రాజపూజ్యం ఎలా ఉంది, అవమానం ఎలా ఉంది, ఎంత ఉంది అనేది మనం ఇప్పుడు 12 రాశుల గురించి చెప్పుకుందామండి. మొట్టమొదటిగా మేషరాశి వాళ్ళకు ఆదాయము 8, వ్యయము 14, రాజపూజ్యము 4, అవమానము 3. వృషభ రాశి ఆదాయము 2, వ్యయము 8, రాజపూజ్యము 7, అవమానము 3. సో సేమ్ అవమానం అనేది మేషరాశి వాళ్ళకు కూడా అవమానము 3 ఉంది, వృషభ రాశి వాళ్ళకు కూడా అవమానము 3. అలాగే మిథున రాశి వారికి ఆదాయము 5, వ్యయము 5, రాజపూజ్యము 3, అవమానము 6. సో ఈసారి మిథున రాశి వారు కొంచెము అవమానం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. ఎవరితో మాట్లాడేటప్పుడు కానీ చూసి జాగ్రత్తగా మాట్లాడుకుంటే ఆ పొజిషన్ని చూసుకొని వాళ్ళు మెసులుకుంటే ఈ అవమానాలు కొంచెం తక్కువయ్యే అవకాశాలు ఉంటాయి. కర్కాటక రాశి వాళ్ళు ఆదాయము 14, వ్యయము 2, రాజపూజ్యము 6, అవమానము 6. ఇక్కడ మిథున రాశి వారికి సేమ్ ఈక్వల్గా రాజపూజ్యము 6, అవమానము 6, రెండు ఈక్వల్గా ఉంది. సింహరాశి వారికి ఆదాయము 2, వ్యయము 14, రాజపూజ్యము 2, అవమానము 2. సింహరాశి వారికి కూడా ఈ 2 రాజపూజ్యము అండ్ అవమానము సేమ్ 2లానే ఉంటాయి. 2. కన్యారాశి వారికి ఆదాయము 5, వ్యయము 5, రాజపూజ్యము 5, అవమానము 2. కన్యారాశి వారికి చాలా బాగుందండి ఈసారి. ఆదాయము 5, వ్యయము 5, రాజపూజ్యము 5, టోటల్గా 3 ఈక్వల్గా ఉన్నాయండి. అవమానము 2 చాలా బెటర్గా ఉంది. తులారాశి వారికి ఆదాయము 2, వ్యయము 8, రాజపూజ్యము 1, అవమానము 5. తులారాశి వాళ్ళు ఆదాయము 2 ఉంది, వ్యయము 8 ఉంది. కొంచెం వీళ్ళు చూసి ఖర్చు పెట్టుకోవాలి. అవమానం కూడా ఎక్కువగానే ఉంది. వృశ్చిక రాశి వాళ్ళు ఆదాయము 8, వ్యయము 14, రాజపూజ్యము 4, అవమానము 5. కొంచెం బ్యాలెన్సింగ్గా ఉంది వృశ్చిక రాశి వారికి. ధనుస్సు రాశి వారికి ఆదాయము 11, వ్యయము 5, రాజపూజ్యము 7, అవమానం 5. ధనుసు రాశి వాళ్ళు చాలా బెటర్గా ఉంటుంది ఈ 2024 అండ్ 25లో. వీరికి ధనుసు రాశి వారికి చాలా బాగుంది. కన్యా రాశి వారికి కూడా కొంచెం బ్యాలెన్సింగ్గా ఉంది. వృశ్చిక రాశి వారికి కూడా కొంచెం బ్యాలెన్సింగ్గానే ఉంది ఈ ఇయర్. అలాగే మకర రాశి వారికి ఆదాయం 14,
వ్యయము 14, రాజపూజ్యము 3, అవమానము 1. కుంభరాశి వారికి ఆదాయము 14, వ్యయము 14, రాజపూజ్యము 6, అవమానము 2. ఇందులో కుంభరాశి వారు కూడా చాలా బాగా ఈ సంవత్సరం 2024 టు 2025 వరకు కుంభరాశి వారికి కూడా చాలా బాగా ఉందండి. మీనరాశి ఆదాయము 11, వ్యయము 5, రాజపూజ్యము 2, అవమానము 4. సో ఇవ్వండి 12 రాశుల వారి 2024 టు 2025 మధ్యలో రాశి ఫలితాలు. ఈ 2024 అండ్ 2025లో ఈ క్రోధి నామ సంవత్సరం వచ్చింది కాబట్టి చాలామంది జాగ్రత్తగా ఉండాలి. ఇందులో మీరు దూర ప్రయాణాలు చేసేటప్పుడు కానివ్వండి, వాహన ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు కంపల్సరీ తీసుకోవాలి. ఎక్కువ స్పీడ్గా పోకుండా జాగ్రత్తగా ఉండాలి ఈ క్రోధి నామ సంవత్సరంలో. అలాగే మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా టూర్కి వెళ్ళేటప్పుడు కానివ్వండి, లేదంటే ఏదైనా ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు కానివ్వండి, ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు, అలాంటి టైంలో చాలామంది తెలిసి తెలియక వెళ్తున్నాను అంటారు. సో ఈ సంవత్సరము వెళ్తున్నాను అనే అలవాటు మనది అలా కానే కాదు. సో వెళ్ళొస్తున్నాను అని అనాలి, కానీ చాలామంది అలవాటు పడిపోయారు వెళ్తున్నాను. సో ఈ సంవత్సరము ఈ జాగ్రత్త తప్పక తీసుకోండి. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు వెళ్ళొస్తాను అని కంపల్సరీగా చెప్పండి మీ పెద్దవాళ్ళకు. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకు చెప్పండి. అలాగే ఇంట్లో ఉన్న వాళ్ళు, తల్లిదండ్రులు, పెద్దవాళ్ళు కూడా క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అని వారికి ఒక మంచి వర్డ్తో చెప్పాలండి. లేదా ఇంగ్లీష్లో ఆల్ ది బెస్ట్ అని కూడా చెప్పవచ్చు. ఈ వర్డ్ అనేది చాలా పవర్ఫుల్ అండి. మన నోట్లో నుంచి వచ్చే వర్డ్స్ చాలా పవర్ఫుల్ ఈ సంవత్సరము. సో జాగ్రత్తగా ఈ వర్డ్స్ని మనము వాడాలి. అలాగే ఫైర్ యాక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్నాయి ఈ సంవత్సరంలో. ఫైర్ యాక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. రక్తాలు చెందించే అవకాశాలు ఉన్నాయి. క్రోధినామ సంవత్సరము, అందులో 9 అంటేనే చాలా ఫైర్. ఎరుపు. సో ఈ సంవత్సరము ఎరుపు రంగు బిజినెస్లు చేసేవారికి చాలా లాభాలు ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ టమాటోస్, మిర్చి పంట, ఇలాంటివి చాలా లాభాలు తెచ్చిపెడతాయి ఈ సంవత్సరము. 9వ తారీఖు కాబట్టి 9 అంటేనే కుజునికి సంబంధించింది. సో ఈ సంవత్సరము అందులో ఎరుపు రంగుకు సంబంధించిన వాళ్ళకి చాలా లాభాలు ఉంటాయి. ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకు కూడా చాలా లాభాలు ఉన్నాయి ఈ సంవత్సరము. రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకు చాలా అనుకూలంగా ఉంది. సో అందులో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. రియల్ ఎస్టేట్ చేసేటప్పుడు ఇంకో ముందుగానే చెప్పాను ఒక విషయం ఏంటంటే ఈ సంవత్సరము యుద్ధ సంఖ్య అయింది. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే చిన్న చిన్న పొరపాటులకు గొడవలు కావచ్చు, పోలీస్ స్టేషన్లు, కోర్టు కచేరీ చక్కర్లు రావచ్చు. సో ఇవన్నీ మనము రియల్ ఎస్టేట్లో కొన్ని జాగ్రత్తలు వహించాలి. ముందుగానే చూసుకోవాలి పేపర్ విధంగా అన్నీ. సో ఆ విధంగా చేస్తే లాభాలు విపరీతంగా ఉంటాయి ఈ క్రోధనామ సంవత్సరంలో. ఇంటిలో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు వెళ్ళొస్తానని చెప్పాలి. బిజినెస్లు బాగా ఉన్నాయి. రోడ్ యాక్సిడెంట్స్ కూడా ఉన్నాయి. సో అందరు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా పల్లెటూరుల్లో వ్యవసాయం చేసేటప్పుడు బావుల మీద వెళ్ళటం, బావులు ఉంటాయి కదా, బావుల దగ్గరికి వెళ్ళేటప్పుడు, వ్యవసాయం చేసేటప్పుడు ఈ సంవత్సరము పాములతోని కూడా బెడద ఎక్కువగా ఉంటుంది. పాము కాటుకు ఎక్కువ మంది చనిపోయే అవకాశాలు ఉన్నాయి. సో ఊర్లలో కూడా కొందరు జాగ్రత్త ఎక్కువ తీసుకోవాలి. పొలాల గట్ల పొంటు కానివ్వండి, పొదల్లో కానివ్వండి, కొన్ని జాగ్రత్తలు ఎక్కువగా తీసుకోవాలి. అలాగే వర్ష ప్రభావాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. విపరీతమైన వర్షాలు ఉన్నాయి. జనజీవన స్తంభన జరగవచ్చు అండి ఈ సంవత్సరము. వర్షాలు కూడా విపరీతంగా ఉన్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. ఈ సంవత్సరము ఎండాకాలంలోనే ఏమన్నా పాత ఇళ్ళు ఉంటే కనుక అవి మరమ్మతులు చేసుకోండి.
నెక్స్ట్ వర్షాకాలంలో వర్షాలు విపరీతంగా ఎప్పుడు చూడలేని వర్షాలు ఉంటాయి. సో ఈ జాగ్రత్తలు మీరు తీసుకోవాలి. ఈ సంవత్సరము క్రోధనామ సంవత్సరం కాబట్టి సో ఈ సంవత్సరము బర్డ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి. బర్డ్స్ని చూసుకునేటప్పుడు వాళ్ళు ఫేస్ మాస్క్ ధరించుకొని కొన్ని జాగ్రత్తలు తీసుకునొచ్చు. వారికి కూడా అనారోగ్య సమస్యలు ఉండవు. సో ఈ సంవత్సరము అందరూ జాగ్రత్తలు తీసుకుంటారని అనుకుంటున్నాను. అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా ఫ్రెండ్ సర్కిల్లో ఫార్వర్డ్ చేయండి. అందరూ జాగ్రత్తలు పడతారు. ఒక మంచి పని చేయడంలో మనం ఎలాంటిది ఆలోచించిన అవసరం లేదు. సో ఈ వీడియోని ఫార్వర్డ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఓం గురుదేవ్.